ఇప్పుడు వీడు లేచిన తర్వాత వీడే చెప్తాడులే అసలు ఏం జరిగిందో ఏంటో. నువ్వు నన్ను కాపాడలేదుగా భీమరావు, వాడు నన్ను చంపేశాడు. ఎవరిని చంపేశారు? మరి ఈ విషయం చెప్పలేదే నువ్వు కాపాడలేదని. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏమైంది భీంబాబు? ఏం జరిగింది అసలు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, అక్కడ నేను వస్తున్నప్పుడు ఆ దారిలో అక్కడ ఇద్దరు వ్యక్తులెవరో. కాపాడు! ఇతను ఎందుకు కొడుతున్నావు? నీకేమైంది భీమరావు? నన్ను కొట్టడం లేదు, మేమిద్దరం ఆడుకుంటున్నాం. నువ్వు నన్ను కాపాడలేదుగా భీమరావు, అందుకే వాడు నన్ను చంపేశాడు. వెళ్ళు భీమ్, వెళ్ళు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. వీడిని నేనే చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కర్రతో కొట్టి చంపేశాడు. అరే, ఎవరు చంపేశారు? మరి ఈ విషయం చెప్పలేదే నువ్వు కాపాడలేదని. మీరు అతను గాయపడ్డాడు. అతని ఒళ్ళంతా రక్తం ఉంది. మరి అతను నా ముందుకు ఎలా వచ్చాడు? అది కూడా మళ్ళీ మామూలుగా అయిపోయి. భీమ్, నువ్వేదైనా భ్రమపడుంటావు. అక్కడ ఉన్నది వేరే వ్యక్తి ఏమో. కాదు ఆనందన్నయ్య, వేరే వాళ్ళు కాదు, అతనే. సరే, నువ్వు వదిలే బాబా. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి తెలుసుకుంటాను. మీరా రాబీ. మంజుల, తులసి, లోపలికి తీసుకెళ్ళండి. పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. తీసుకెళ్ళండి, వెళ్ళండి. లోపలికి వెళ్ళండి, మెల్లగా. స్వామీజీ, ఇలా చేద్దాం. మొట్టమొదట ఒక శాంతి పూజ చేయిద్దాం, ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ఠ. స్వామీజీ, ఆ రాజుగారు కోటలో లేరు. వారు ఏదో పని మీద ఊరికి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు మీ విగ్రహ ప్రతిష్ఠ రాజావారు లేకుండానే చేయాల్సి ఉంటుంది. వద్దు, రాజుగారు తిరిగొచ్చేంత వరకు వేచి ఉందాం. రాజు వస్తే ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇక అప్పటిలోగా మనం ఇంకా ఏర్పాట్లు చేద్దాం. ఇంకేం ఏర్పాట్లు స్వామీజీ? పత్రిక రచ్చు వేయించండి. చుట్టుపక్కల అన్ని దేవాలయాల పెద్దలకి సగౌరవంగా ఆహ్వానాలు పంపండి. వ్యాపారస్తులందరికీ ఆహ్వానాలు పంపండి. అంతేగాక ఆ మూసి ఉన్న విగ్రహం ఎదుట కానుకల హుండీ పెట్టండి. ఇక్కడ ధనవంతులందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం మొదలు పెట్టండి. మీ ఆజ్ఞ స్వామీజీ. మేము ఆ స్థాపన మహోత్సవాన్ని ఇంకా భవ్యంగా చేయడానికి ప్రయత్నిస్తాం. మనకి ఇంకా సమయం దొరకటం మంచిదైంది స్వామీజీ. ఎందుకంటే గోపాల్ ఇంకా మహంతి గారు వాళ్ల పనిని మొదలుపెట్టేశారు. వాళ్ళు ఇంకొక కొత్త పన్నాగం పన్నారు, ఆ మొండోడు భీమరావుని పిచ్చోడిని చేయటం. అవును స్వామీజీ, నాకు ఏమనిపిస్తుందంటే, కాదు, నా కోరిక ఏంటంటే, మీ విగ్రహాన్ని స్థాపించే రోజున ఆ మొండోడు భీమరావు పిచ్చోడైపోయి మీ విగ్రహం ముందు కూర్చుని చేతులు చాపి అడుక్కుంటూ ఉండాలి. ఒకవేళ అలా జరిగితే అద్భుతం జరిగినట్టే. ఇక అదీగాక ఆ భీమరావు లాంటి వాళ్ళకి ఇలాంటి గతే పట్టాలి. అలాగే జరుగుతుంది స్వామీజీ. ఈ సతార మొత్తం చూస్తుంది ఆ భీమరావు గాడికి ఏం గతి పడుతుందో.
నువ్వు నన్ను కాపాడలేదుగా భీమ్రావు, వాడు నన్ను చంపేశాడు. వెళ్ళు భీమ్ వెళ్ళు. ఎవరికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. వీడిని నేనే చంపానని, అలాగే నువ్వు వీడిని కాపాడలేదని. అరే ఎవరిని ఎవరు చంపేశారు? మరి ఇదెందుకు చెప్పలేదు నువ్వు కాపాడలేదని? ఎవరు? అరే ఎవరు? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరు? భీమ్! ఎవరు? భీమ్! ఏమైంది? వాళ్ళు పురంజన్ బాబాయ్ ఇల్లు తగలబెట్టేస్తారు. ఎవరు? ఏమో తెలీదు, కానీ మనం వెంటనే వెళ్లి పురంజన్ బాబాయ్ ఇల్లు తగలబడకుండా రక్షించాలి. అరే భీమ్ ఆగు! భీమ్ ఆగు! ఏమైంది పిల్లోడికి? పురంజన్, నేను చుట్టుపక్కల జనాలను అడిగాను, కానీ ఎవరు ఏమీ తెలియదన్నారు. ఒకతను మాత్రం చెప్పాడు, భీమ్ ఇలా అరుస్తున్నాడంట, ఎవరినో చంపేశారని. రామ్జీ, ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఇదంతా వీళ్ళ కుట్రే అనిపిస్తోంది. అయ్యుండొచ్చు, కానీ రూఢీగా తెలియదుగా. పురంజన్ బాబాయ్! పురంజన్ బాబాయ్! భీమ్! వాళ్ళు మీ ఇంటిని తగలబెడతారంట. పదండి, వెళ్ళి ఇంటిని కాపాడుకుందాం. ఎవరు తగలబెడతారు? తెలీదు, నాకు ఒక చీటీ దొరికింది, దాంట్లో రాసింది. పదండి. చీటీ ఏది? అది నా చేతిలో నుంచి ఎవరో లాగేసుకున్నారు. ఎవరు లాక్కుని వెళ్ళారు? తెలీదు, కనిపించలేదు. ఒక చెయ్యి వచ్చి చీటీ లాగేసుకుని వెళ్ళిపోయింది. రండి, మీ ఇంటిని కాపాడుకుందాం. ఏమైంది నీకు? నాకేమీ అవ్వలేదు. మీరందరూ నేను చెప్పేది వినండి, మీ ఇల్లు కాలిపోతుంది. రండి. అదిగో చూడండి, వాళ్ళు ఇక్కడ నిప్పంటించారు. అలాగే మీ ఇంటికి కూడా నిప్పంటిస్తారు. రండి రండి. ఆగు భీంబాబు, శాంతంగా ఉండు. నువ్వు శాంతంగా ఉండు. వాళ్ళు నా మాట విను భీమ్, ఎక్కడా ఏమీ అవదు. నానా, మనం భీమ్ ని వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి అవలేదని నన్ను వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాం. ఎందుకు? అరే భీమ్, కానీ నేను వెళ్తున్నాను. భీమ్ ఆగు! ఇప్పుడైనా అర్థమైందా రామ్జీ? పుస్తక జ్ఞానం వల్ల మనశ్శాంతి దొరకదు. చూడు, నీ కొడుకు భీమ్రావుని ఒకసారి చూడు, పిచ్చివాడైపోయాడు. వీడు గనక ధర్మ మార్గంలో నడిచి ఉంటే అప్పుడు పిచ్చివాడయ్యేవాడే కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు రామ్జీ. మా చరణాల దగ్గరికి రా, భీమ్రావుని మేము స్వస్థపరుస్తాం. ఎందుకంటే వైద్యులెవరూ వీడికి వైద్యం చేయలేరు. కానీ సాక్షాత్తు స్వయంగా మేమే వైద్యం చేస్తాం. భీమ్ బాలా, ఏమన్నాడు వైద్యుడు? వైద్యుడి ఔషధం ఇచ్చాడు. ఇంకా ఏం చెప్పాడంటే భీమ్ మానసిక స్థితి బాలేదని. యూట్యూబ్, నేను ఊరుకొస్తాను. నేను నా చేతులతో నూరుతాను.
బాలానయ్య, ఇప్పుడు వైద్యుడు అలా చెప్పాడంటే భీమ్ మానసిక పరిస్థితి బాగాలేదు. దాని అంతటికీ కారణం నువ్వే. నువ్వు ఎప్పుడైతే భీమ్కి వ్యతిరేకంగా అయ్యావో అప్పటి నుంచి భీమ్ చాలా బాధపడుతున్నాడు. నువ్వు అలా కోపంగా చూడొద్దు, ఇంకా నాతో వాదించొద్దు. ఎందుకంటే ఇది నిజం. నేను నిజమే చెప్తున్నాను. భీమ్రావు ఇంకా చిన్నపిల్లాడు. వీడెప్పుడు మనందరి కోసం పోరాడుతూ వచ్చాడు, గెలుస్తూ వచ్చాడు. ఈరోజు వాడు వాడితోనే ఓడిపోయాడు. ఒకసారి చదువుతో, ఇంకోసారి పనులతో, ఇంకొకసారి ధైర్యంతో అందరినీ వణికిస్తూ వచ్చాడు. అలాంటి వాడు ఇప్పుడు కన్నతండ్రి ఒడిలో నిద్రపోతున్నాడు. దీనికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇది ఆ స్వార్థపరులందరి ఓటమి. ఇంతకాలం భీమ్ ఎవరి కోసం పోరాడాడో వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం. నా కొడుకు పూర్తిగా పడిపోకముందే వీడిని మళ్ళీ పైకి లేపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు పైకి లేవాల్సిందే. భీమ్రావు నిస్సందేహంగా ఒక నాయకుడే. అందుకని వాడు తిరిగి కోలుకునే ముందే వాడి కథని ముగించేయాల్సి ఉంటుంది. ఊరుకో బాలా, ఊరుకో ఊరుకో. ఏమీ అవ్వదు మన భీమ్కి, మామూలుగా అయిపోతాడు. అత్త, అత్త, నేను నిజంగానే భీమ్కి చాలా ద్రోహం చేశాను, తప్పు చేశాను. అత్త, నన్ను క్షమించండి అందరూ. ఏడవకు, తగ్గిపోతుంది వాడికి. బాలా, నువ్వు చేసిన తప్పుకి బాధపడటం కన్నా ఇప్పుడు చేయాల్సింది భీమ్ని ఈ సమస్య నుంచి బయటపడేయడంలో మాకు సహాయం చేయి. చేస్తాను నాన్న, మొత్తం కూపీలాగుతాను. చూడు బాలా, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. గొడవలు కొట్లాటలు చేసి నువ్వు మళ్ళీ మాకు కొత్త కొత్త తలనొప్పులు తీసుకురావద్దు. ఎందుకంటే నేను ఇవన్నీ చేశాను బాబు. రక్తపాతంతో, హింసతో మనం ఏది సాధించలేమని తెలుసుకున్నాను. అవును బాలా, నిన్ను నువ్వు అదుపు చేసుకో. అప్పుడే నువ్వు భీమ్కి గాని వేరే వాళ్ళకి ఎవరికైనా మేలు చేయగలుగుతావు. నాన్న, పురంజన్ బాబాయ్, నేను ఒకటే పద్ధతి నేర్చుకున్నాను, ఇప్పుడు దాన్నే అవలంబిస్తాను. కానీ ఈసారి ఆ పద్ధతిలోనే కాస్త బుద్ధిని ఉపయోగించి పనిచేస్తాను. నేను ఆ గోపాల్ గారికి ఎలా బుద్ధి చెప్తానంటే చచ్చేదాకా మర్చిపోడు వాడు.
ఇప్పుడేం చేద్దాం గోపాల్? కొన్నిసార్లు పదే పదే అబద్ధం చెప్పి లేనిది ఉన్నట్లుగా నమ్మించవచ్చు మనం. రేపు ఉదయం అవ్వగానే ఊరంతా ఈ విషయం పుకారు చేద్దాం, ఆ భీమ్రావు పిచ్చోడైపోయాడని. ఇక ఎలాగో భీమ్ మానసిక పరిస్థితి కాస్త పాడైపోయింది కూడా. ఇక ఎప్పుడైతే జనాలందరూ పిచ్చోడు అనటం మొదలు పెడతారో అప్పుడు భీమ్ కూడా వాడికి పిచ్చి పట్టిందని నమ్మేస్తాడు. ఇక ఆ విధంగా వాడు పూర్తిగా నిజంగా పిచ్చోడైపోతాడు. బాగా చెప్పావు బాబు. ఇంకా ఈ విషయం కూడా నిజమే. బాగా చదువుకున్న వ్యక్తులు కాస్త అతిగానే ఆలోచిస్తారు. భీమరావు కూడా ఇప్పుడు అలాగే ఆలోచిస్తాడు. అందరూ నన్ను పిచ్చోడినని ఎందుకు అంటున్నారు అని. ఇలా ఆలోచించడమే భీమరావు గారికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఖచ్చితంగా. అయితే ఇక రేపు ఉదయం నుంచే మొదలు పెడదాం ప్రమాదకరమైన ఆట. భీమ్, వాళ్ళందరూ కలిసి పురంజన్ బాబాయ్ ఇంటికి నిప్పంటించేస్తున్నారు. మనం వెళ్ళి ఆపాలి. ఏమవ్వదు భీమ్, నువ్వు విశ్రాంతి తీసుకో ముందు. ఎలా విశ్రాంతి తీసుకుంటానన్నయ్య? వాళ్ళు ఎవరో బాబాయ్ ఇంటిని తగలబెట్టేస్తున్నారు. భీమ్ అలా ఏం జరగదు. పురంజన్ బాబాయ్ ఆగు. వీళ్ళు భీమ్ మా ఇంటికేం కాలేదు, అంతా బానే ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. లేదు బాబాయ్, వాళ్ళు నిజంగా మీ ఇంటిని తగలబెట్టేస్తారు. రండి. భీమ్ బాబు, నిజం నాన్న. వాళ్ళు దొరికిపోయారుగా, అదే నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు. భీమ్, నీకు పురంజన్ బాబాయ్ వాళ్ళ తమ్ముడు గుర్తున్నాడా? ఆయనకి పురంజన్ బాబాయ్కి మధ్య గొడవ జరిగింది. అందుకే ఆయన బాబాయ్ ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడు. ఇంకా మన కుటుంబం అలాగే నువ్వు పురంజన్ బాబాయ్కి అందరికంటే ఆప్తులం కదా. ఆ విషయం తెలుసు కాబట్టి నేను భయపెట్టాలనుకున్నాడు. అందుకనే నిన్ను భయపెట్టడం కోసం ఆయన ముందుగానే నీకు చీటీ రాసి తరువాత వెళ్ళి తగలు పెడదాం అనుకున్నాడు. అవును భీమ్ బాబు, నువ్వు మా అందరికి ముందే విషయాన్ని చెప్పేశావు కదా, అవునా? అందుకే మేమందరం వాడిని పట్టుకున్నాం. ఏం రామ్జీ? అవును బాబు, మేము అతన్ని పట్టుకొని చాలా నచ్చ చెప్పాం. ఆ తర్వాత అతన్ని రైలు బండి ఎక్కించి పంపించేశాము. చూడు బాబు, నువ్వేమీ ఆందోళన పడద్దు, సరేనా? భీమ్, ఇటురా. చూడు బాబు, భీమ్, నువ్వెవరో చచ్చిపోయిన మనిషిని చూసావుగా. బహుశా అతనెవరో మోసగాడు కూడా అయి ఉండొచ్చు. అతని కోసం వీళ్ళందరూ వెతుకుతున్నారు. అయినా నీకు తెలుసుగా భీమ్, ఇక్కడ ఎంతో మంది నీ మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఇదిగా అలాంటి కుట్ర అయి ఉండొచ్చు. రామ్జీ అన్నా, రామ్జీ అన్నా, భీమరావు మానసిక పరిస్థితి బాలేదంటగా. ఏం మాట్లాడుతున్నాను? వాడు చాలా బాగున్నాడు. ఇది నేను అంటలేదు రామ్జీ అన్నా, ఎవరో చెప్పుకుంటున్నారు నిన్న భీమరావు ఏవో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడని. బాలన్నయ్య, ఏం మాట్లాడుతున్నాను? అరే బాలన్నయ్య, మనం ముందు నుంచి సమస్యలో ఉన్నాను, ఇంకా సమస్యలు సృష్టించకు. వదులు అతన్ని, వదులు వదులు. నువ్వు విన్నది నిజమే బాబాయ్. భీమ్ నిన్న రాత్రి నుంచి పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నాడు. వాడి మానసిక పరిస్థితి ఏం బాగాలేదు. కానీ దయచేసి విషయం గురించి ఎవరికి చెప్పొద్దు బాబాయ్. ఏమంటున్నావు బాలన్నయ్య నువ్వు? నిన్ను భీమ్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదరా. వెళ్ళు, లోపలికి వెళ్ళి భీమ్ దగ్గర ఉండు. నీకు తెలుసుగా వాడు పిచ్చోడ్లో ప్రవర్తిస్తున్నాడని. అరే గోపాల్. అవును బాలా అన్నయ్య, ఎవరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? వాడే భీమ్.
ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నిన్న ఏదో పని చేసి వచ్చాడు, ఇంక అప్పటి నుంచి మొదలు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడు.